and still yet more, till we become worthy of union with you and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ఈరోజు కూడా బాబా మనందరినీ ఆయన సహజీవన కార్యక్రమంలో పాల్గొని యథావిధిగా ఏ సాంగత్యం అయితే ఆయన మనలో అభివృద్ధి చేయాలి అని సంకల్పించుకున్నారో దానికి అనుగుణంగా అందుకు తగ్గ విధంగా ఆయన మనకి అనేక విధాలుగా ఆయన యొక్క ఆ సాహిత్య సంపదని మనకు అందజేస్తూ ఉన్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదించిన ఆ ప్రభువుకి మన అందరి తరపున శతసహస్ర పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రవచన సుమ మాలికలు 144 చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ బాబా 2 ఇచ్చారు. 145, 146 ఆ 2 గానం చేసుకుని దాని యొక్క సాహిత్యపు లోతుల్లోకి కొంచెం ప్రయాణం చేద్దాం. మాయా ప్రభావానికి ఆలోచన లోనై పని చేయడమైనది. మాయా ప్రభావానికి ఆలోచన లోనై పని చేయడమైనది. చైతన్యం పాక్షికంగా ఎదిగిన జీవులలోనే గాక. ఇది 145. 146లో ఆ ఆఖరి వాక్యం జీవులలోనే గాక. దాని కంటిన్యూషన్ చైతన్యం పూర్తిగా వికసించిన నరులలో కూడా ఉంటుంది. ఈ కూడా అనేది గురు లఘువుల్ని సరిచేయడం కోసం పెట్టింది తప్ప కూడా అక్కడ అన్వయించదు. చైతన్యం పూర్తిగా వికసించిన నరులలో ఉంటుంది. ఇది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అది దానికి సరైన అర్థాన్ని ఇవ్వదు కాబట్టి ఆ కూడా తీసి మీకు వినిపించడం జరుగుతుంది. చైతన్యం పూర్తిగా వికసించిన నరులలో ఉంటుంది. పరిణామ క్రమములోన ఎదిగే చైతన్యము. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇది 146. ఒక పేరాని చరణాల కింద విడగొట్టి దాన్ని మనం గానం చేసినప్పుడు పూర్తవదు. ఒక్కొక్క సందర్భంలో
కాబట్టి 145లో పూర్తి కాని దాన్ని 146లో పూర్తి చేద్దామనుకుంటూనే అక్కడ కూడా మళ్ళీ బాబా చిన్న కామా పెట్టారు. ఇప్పుడు దీని తరక సాహిత్యం లోతుల్లోకి మనం ప్రయాణం చేద్దాం. మానవుల ఆలోచనలన్నీ కూడా మాయా ప్రభావానికి లోనై ఉంటాయి. ఇంచేత మనుగడే మాయలో కదా. కాబట్టి ఆలోచనలు మాయా ప్రభావానికి లోనై పనిచేస్తూ ఉంటాయి. చైతన్యం పాక్షికంగా ఎదిగిన జీవుల్లోనే కాక, అంటే పాక్షికంగా ఎదిగిన అంటే మానవ రూపం రాకముందు చైతన్యం యొక్క ఎదుగుదల పూర్తి కాలేదు కాబట్టి పాక్షికంగా అన్న మాట బాబా వాడారు. చైతన్యం పాక్షికంగా ఎదిగిన జీవుల్లోనే కాక, అంటే మానవులుగా వచ్చినటువంటి స్థితి లేదా స్థాయి, దానికి ముందువన్నీ కూడా జంతువు వరకు కూడా, రాతి నుంచి జంతువు వరకు కూడా పాక్షికంగా ఎదిగినటువంటి జీవులే. అందుచేత 146లో బాబా దాన్ని ఎలాగంటున్నారంటే, చైతన్యం పూర్తిగా వికసించిన నరులలో ఉంటుంది. అంటే కన్ఫర్మ్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమిటంటే, చైతన్యం అనేది మానవులలోనే పూర్తిగా వికసించి ఉంటుంది. ఈ చైతన్య వికాసము అన్న దాని గురించి మనం ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే, కోడి గుడ్డు పెడుతుంది. అది పిల్లవడానికి కొన్నాళ్ళు పడుతుంది. ఆ పీరియడ్ ఎంతైతే ఉన్నదో ఆ పీరియడ్ పూర్తయిన తర్వాత ఆ లోపల ఉన్న పిల్ల అన్ని కోణాల నుంచి పూర్తిగా అభివృద్ధి చెంది ఆ గుడ్డు నుంచి బయటికి రావడానికి దాని యొక్క అంగాలకి శక్తి పొడగొట్టుకొని గుడ్డుని చెదగొట్టుకొని బయటకు వస్తుంది. చైతన్యం పూర్తిగా ఎదిగే స్థితి అది. అందుచేతే గెరిల్లా, జంతు సామ్రాజ్యంలో గెరిల్లా ఇస్ ది లాస్ట్ యానిమల్. చాలా భయంకరమైంది. ఆ స్థితి నుంచి మానవ స్థితి వచ్చింది అని బాబా అంటారు. అయితే ఈ పరిణామ క్రమంలో చైతన్యం రాయి నుంచి ఎదుగుతూ ఉంటుంది, రాయి నుంచి వికసిస్తూ ఉంటుంది. ఇది మనకి బాబా గాడ్ స్పీక్స్ ఇచ్చారు కనుకే తెలిసింది, కానీ మనకు దాని మీద అనుభవం లేదు. గుర్తుంచుకోండి, బాబా చెప్పిన ఏ విషయాలు కూడా మన అనుభవంలో లేనివి, మనకు వాటి గురించి పూర్తిగా అనుభవం లేదు. అయితే ఆయన దేవాది దేవుడు కాబట్టి మనలో అంత అవగాహన శక్తిని ఆయన పొదిగాడు మనందరిలో. కాబట్టి ఈ విషయాలని మాట్లాడుకోవడానికి మనకి అవకాశం వస్తూ ఉన్నది. గుర్తుంచుకోండి, ఏ పని చెయ్యడానికైనా మానవుడికి భగవంతుడి యొక్క ఆశీస్సు కావాలి, ఆదరణ కావాలి. ఆ రెండు లేకపోతే జరగదు. 146 ఈ రోజుకి మనం ప్రవచన సోమమాలికలు వినగలిగామంటే మెహర్ బాబా యొక్క భిక్ష.
ఆయన మన మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నాడో చూడండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేస్తాం. ప్రవచన వచనాల్లో మనం చెప్పుకున్నటువంటి అధ్యాయం ఏమిటి అంటే, మిత్రులారా ఒక్క విషయం గ్రహించండి. ఈ కార్యక్రమం మన వల్ల జరగడం లేదు, బాబా సంకల్పించుకున్నందువలన మాత్రమే జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా మీరు ఎవరు కూడాను మేము ఇలా చేసుకుంటున్నాం, ఇలా చెప్పుకుంటున్నాం అన్న మాటలు ఆడకండి దయచేసి. మనం ఎవరం చెప్పుకోవడానికి, మనం ఎవరం అవగాహన చేసుకోవడానికి, మనకేం తెలుసునని చెప్పుకోగలం, మనకేం తెలుసునని అవగాహన చేసుకోగలం. ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ప్రతిరోజు 9 to 10 బాబా హెస్ ఫిక్స్డ్ ఎ టైం. 9 నుంచి 10 గంటల వరకు ఆయన మనతో ఉంటున్నాడు గనక ఆయన ఈ పనిముట్టుని ఆధారంగా తీసుకొని మీకు వివరిస్తున్నాడు. ఈ పనిముట్టు అయితే ఏమీ చేయలేదు, గుర్తుంచుకోండి. అందుచేత ఈ సహజీవనం అనేది బాబాతో చేస్తున్నాం. సో బాబా ఉంటున్నాడు, ఆయన ప్రెజెన్స్ అక్కడ ఉంది. కాబట్టి మీకు చక్కగా బాబా అన్నిటి యొక్క వివరాలు కూడా వివరిస్తున్నారు. ఇందులో ఈ పనిముట్టుకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు మనం వచన ప్రవచనాల్లో 406వ పేజీలో మాయా భాగం 1 అసత్యపు విలువలు అన్నటువంటి ఆ అధ్యాయంలో 408వ పేజీలో మీద పేరాలో మనం సాపేక్ష విలువలకు ఉదాహరణలు చెప్పుకొని ఆపుకున్నాం. ఆ తర్వాత అసత్య విలువల ఉత్పన్నము మరియు సంబంధం అది చెప్పుకున్నాం. ఆ పేర ఈ 2 పేరాలు అయిన తర్వాత ఈరోజు ఇంద్రియాలకు అవసరమైన వస్తువుల శూన్యత అంటే తెలుగు అనువాదంలో ఆ అనువాదకులు చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇంద్రియాలకు అవసరమైన వస్తువుల శూన్యత అన్నారు. శూన్యత అంటే ఏమిటి? ఏమీ లేనట్టే. కానీ ఆ మాయలో ఉన్నదంతా శూన్యమే, సర్వం కాదు. కనుక ఈ 408వ పేజీలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3వ పేర ఇంద్రియాలకు అవసరమైన వస్తువుల శూన్యత అన్నది బాబా ఇప్పుడు మనతో ప్రస్తావన చేస్తున్నారు. ప్రస్తుతం మారకంలో లేని నాణ్యం ఏదో రకమైన ఉనికి కలిగి ఉన్నప్పటికీ విలువ లేనిదిగా పరిగణించబడుతుంది. ఎంత ఆ ప్రారంభం అది ఆయనకే తగింది, ఆయనకే చెల్లింది. చల్లని నాణ్యం ఉందనుకోండి, చల్లని నాణ్యం, ఆ నాణ్యం గట్టిగా ఉంటుంది, దాని మీద ప్రింటింగ్ అంతా ఉంటుంది, కానీ అది మారదు ఇప్పుడు. అయితే దాని ఉనికి ఏమిటి? ఇదివరకు ప్రభుత్వం వారు ఆ నాణ్యాన్ని ముద్రించి వాడుకని చెప్పి ప్రజల్లో ప్రవేశపెట్టబడిన నాణ్యం అది. కానీ ఈ సమయంలో దాన్ని ఏం చేశారు? విలువ లేనిదిగా చేశారు, అది మారనిదిగా చేశారు. కాబట్టి అది ఏమిటన్నమాట? వస్తువే, పనికొచ్చిన వస్తువే, కానీ దాని విలువ శూన్యము.
ప్రస్తుతం మారకంలో లేని నాణ్యం ఏదో రకమైన ఉనికి కలిగి ఉన్నప్పటికీ విలువ లేనిదిగా పరిగణించబడుతుంది. చెల్లని రూపాయి అంటారు. అదే విధంగా కోరికలు, వాంఛలకు ఏదో రకమైన గుర్తింపు కలిగి ఉన్నప్పటికీ వాటి శూన్యత ద్వారా చూసినప్పుడు అసత్యాలుగా పరిగణించబడతాయి. ఎంత అద్భుతంగా బాబా మాట్లాడారో చూడండి. ఒక చల్లని నాణ్యం అది ఉన్నా విలువ ఎలాగైతే ఉండదో, అలాగే మానవుల్లో కోరికలు, వాంఛలు, దీనికి డిఫరెన్స్ కూడా మనం చెప్పుకున్నాం. కోరిక అంటే సంస్కారం కోరికగా మార్చబడి మన మీద ఒత్తిడి వస్తుంది. కానీ వాంఛ అంటే ఏమిటి? అరిషడ్ వర్గాల్లో కామం అనేటటువంటి ఒకటి ఉంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు 6, పగ, ద్వేష, ప్రతీకారం అనేవి 3, 9. అందులో ఈ కామం అనేది ఉంది. కామ వాంఛ అంటారు దాన్ని, అంతేగాని కామ కోరిక అందరూ సాహితీపరంగా. కాబట్టి కోరిక అనేది తాత్కాలికం, వాంఛ అనేది కొంచెం అది ప్రగాఢమైంది. అందుకే కామ వాంఛ అన్నారు, కానీ కామ కోరిక అల్లే. కాబట్టి కోరికలు, వాంఛలకు సంబంధించిన వస్తువులు ఏదో రకమైన గుర్తింపు కలిగి ఉన్నప్పటికీ కోరికలకు సంబంధించిన వస్తువులు మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. బట్ వాంఛకి సంబంధించిన వస్తువులు ఏమిటి అంటే గమ్మత్తుగా ఈ అరిషడ్ వర్గంలో మోహం అనే ఒక బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్ ఉంది. అది వాంఛకి ఒక స్నేహితుడు. ఆ మోహం అనేది వాంఛకి స్నేహితుడు. ఆ వాంఛ వచ్చినప్పుడు ఈ మోహం అనేది దాని యొక్క తీవ్రతను పెంచేస్తుంది. కోరిక యొక్క తీవ్రత సంస్కారపు ఒత్తిడి పెంచేస్తుంది. కానీ ఇక్కడ వాంఛకు సంబంధించినటువంటి దాని యొక్క పరిస్థితిని మోహం ఒత్తిడితో ఎక్కువైపోతుంది. అందుకే పురాణాల్లో మోహించి ప్రేమించాడు అన్న పదాలు వాడబడ్డాయి. మోహం లేకుండా ప్రేమించుట అనే పని జరగదు. కాబట్టి వాంఛ అనే దానికి మోహం అనే దాని యొక్క సపోర్ట్ ఉన్నప్పుడే వాంఛ పటిష్టమవుతుంది, లేకపోతే తేలికైపోతుంది. ఈ అరిషడ్ వర్గం అనేది మనకున్నటువంటి ఈ శరీరంలో వాటి పాత్ర ఏంటంటే అంటే పాత్ర పోషిస్తాయి. అందుచేత ఏమన్నారు బాబా? కోరికలు, వాంఛలకు సంబంధించిన వస్తువులు అన్నారు. వస్తువులే కాదు, మోహాలు, మదం. ఈ మోహానికి మదం అనేది చక్కని ఆహారం. అందుకే మదగర్భము అన్న మాట వచ్చింది. అందువల్ల ఇవి మాట్లాడుకుంటే భయం వేస్తుంది మనకి.
ఇలా జరుగుతుందా అని, కానీ అలాగే జరుగుతుంది. అందువల్ల ఈ వస్తువులన్న మాటలో ఇవన్నీ బాబా చేర్చారు గమ్మత్తుగా. ఇంగ్లీష్లో గుడ్స్ అంటారు వస్తువుల్ని, GOODS, గుడ్స్ అంటారు. ఆ GOODలో మధ్యలో 2 ఓలు, 2 సున్నాలు. అవి ఏంటి ఇండికేట్ చేస్తాయి? ఏమీ లేదు అని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి గుడ్స్ అన్న మాటలో 2 సున్నాల మధ్యన చేర్చి ఇంగ్లీష్లో గుడ్స్ అని పెట్టారు. ఆ భాషా కోవిదులు కూడా సామాన్యులు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన సాహిత్య జ్ఞానం ఉన్నవాళ్ళు. అందుచేత GOODS, గుడ్స్, వస్తువులు. ఆ మధ్య 2 సున్నాలు ఏమీ లేదని చెప్తున్నాయి. అందుచేత వస్తువులు ఏదో రకమైన గుర్తింపు కలిగి ఉన్నప్పటికీ వాటి శూన్యత ద్వారా చూసినప్పుడు, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో మతం, మోహం, దీనికి ఈ రెండింటికి కూడా మంచి మిత్రుడు ఎవరంటే లోభం. అందుచేత ఈ 3 కలిస్తే ఇంత చూస్తే అంత శూన్యమే. కాబట్టి శూన్యత ద్వారా చూసినప్పుడు అసత్యాలుగా పరిగణింపబడతాయి. చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా బాబా చెప్పారు. సాహితీ లోతుల్లోకి వెళ్ళినా అదే అర్థం, సాహితీ ఉపరితలంలో చూసినా అదే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాయన. డిజైర్స్, కోరికలు. అందుచేత దీని మీద ఒక గీతం బాబా రాయించారు. వాంఛ మోహము అని ఒక పాట ఉంది. సడన్ గా అది బ్రెయిన్ లోకి ఆవిష్కరింపబడుకుంటుంది. కాబట్టి ఇవి జాగ్రత్తగా ఈ వాంఛల్ని, కోరికల్ని చూస్తే అందులో ఏముంది అంటే సాహితీపరంగా శూన్యమే ఉంది, ఇక మన యొక్క వ్యక్తిత్వాల పరంగా కూడా శూన్యమే ఉంది. వ్యక్తిత్వాల పరంగా ఎలాగ శూన్యం ఉన్నది? మనకి జీవితానికి, మానవ జీవితానికి, మానవ జీవనానికి, జీవితం కాదు జీవనానికి 4 దశలు: బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఎంత చదువు చదివినా చదువు ఎప్పుడైతే తారాస్థాయికి వెళ్ళిపోతుందో వీడు ఆ తారాస్థాయికి అందుకున్నటువంటి మేధస్సు ఏదైతే ఉందో దాంతో ఆలోచిస్తున్నాడు. ప్రతిదీ కిందకి రాడు. నేను 1వ తరగతిలో వర్ణాలు దిద్దుకొని IAS ఆఫీసర్ అయిపోయాను అని ప్రతిరోజు ఏ IAS ఆఫీసర్ అనుకుంటాడా? అనుకోడు. నేను ఎన్నో దెబ్బలు తిన్న తర్వాతే నాకు విద్య అబ్బింది అని ఏ IAS ఆఫీసర్ అనుకుంటాడా? అనుకోడు. ఇప్పుడు వాడే స్థితిలో ఉన్నాడో దాన్నే పరిగణలోకి తీసుకుంటాడు. అలాగ తీసుకున్నందువలన వీడి జీవితం సత్యమా అసత్యమా అంటే అసత్యంతో కూడుకున్న సత్యం, సత్యంతో చెప్పబడుతున్న అసత్యం, అలా ఉంటుంది. అందుచేత ఏవి ఎప్పటికీ అలా ఉండిపోవు, అన్నీ మారవలసిందే. మానవుల్లో పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా క్షణం మార్పులు ఉంటాయి, అనుక్షణం వేదనలు ఉంటాయి, ఆహర్నిశం బాధలు ఉంటాయి. ఇవి మర్చిపోతాడు, వీడు పక్కన పెట్టేస్తాడు, వాటి గురించి ఆలోచించడు, భయం. అందుచేత ఏదో రకమైన గుర్తింపు కలిగినటువంటి ఈ వస్తువులు, ఏ వస్తువులు కోరికలకి వాంఛలకి సంబంధించినవి, అవి వాటికి ఉన్నటువంటి శూన్యత ద్వారా
చూడగలిగితే అసత్యాలుగా పరిగణించబడతాయి. అంటే మానవ జీవితం 84 లక్షల సార్లది జన్మిస్తూ మరణిస్తూ ఉంటుంది ఆ జీవితం. అందులో ఒక జన్మ ఎన్నేళ్ళైతే నిర్ణయించబడతాదో అన్నేళ్ళు ఉండి మళ్ళీ నూతన శరీరాన్ని తీసుకుంటుంది. ఈ నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడు చిన్న టాపిక్ మనం ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకోబోతున్నాం. ఒక మానవుడు చనిపోతే వాడి శరీరం నుంచి ఏవేవి నిక్షిప్తం చేయబడతాయి? శరీరం నిక్షిప్తం చేయబడదు, కాలిపోతుంది, దహనం చేయబడుతుంది లేదా పాతి వేయబడుతుంది. సో శరీరం ఉండదు. మరి మనస్సు చిరంజీవి. ఎంతవరకు? వీడి లైఫ్ ఉన్నంత వరకు చిరంజీవి. అది ఒక్కసారే హృదయంతో అటాచ్ అవుతుంది. ఎ 84 లక్షల జన్మలు కూడా ఒక్క మనస్సే పనిచేస్తుంది. మనస్సులు పనిచేయవు, మనస్సే. కాబట్టి ఆ మనస్సు అది మారదు, అది ఉంటుంది. మరి ఆత్మ, బిందు ఆత్మ అదే కదా జన్మించాలి, కాబట్టి అది ఉంటుంది. బిందు ఆత్మ ఉంటుంది, మనస్సు ఉంటుంది. మరి హృదయం ఆ బిందు ఆత్మకి అదే నిలయం, కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు. ఒక్క శరీరం మాత్రమే దహనం చేయబడి మళ్ళీ పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి అంటే సంస్కారానుగుణ్యమైన శరీరాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇక్కడ బాబా ఒక మాట వాడారు. వాటికి ఉన్నటువంటి శూన్యత ద్వారా చూసినప్పుడు అసత్యాలుగా పరిగణించబడతాయి. అటువంటి వస్తువులు ఉంటాయి, తెలియబడతాయి, చూడబడతాయి, కానీ ఎప్పటికీ అలాగే ఉండిపోవు. కన్ఫర్మ్ చేశాడు ఆయన. తుచ్చమైన కోరికల వలన, తుచ్చమైన కోరికలు, తుచ్చము అన్న మాట పూర్తిగా భ్రష్టు పడినటువంటి వాళ్ళకి వాడతాం మనం. తుచ్చమైన కోరికల వలన తోవ తప్పి ఊహను తృప్తిపరిచే అసత్యపు వాగ్దానాలను పట్టుకొని ఉంటాయి. మీకు అధిక సినిమాల్లో మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ దగ్గర వాడిని ఆశ్రయించి కొంతమంది గూండాలను నాడు పెంచుతాడు. ఆడు విలను, ఆడు ఒకడే. కానీ వాడి విలన్ నిజానికి విలన్గా వాడు అభివృద్ధి చెందడానికి, విలన్గా పేరు పొందడానికి మరి కొంతమంది వాడిలాంటి వాడిని, అంటే ఇప్పుడు తుచ్చులు అన్న మాట వాడారు కదా, అటువంటి తుచ్చులందరినీ కూడా జీతం ఇచ్చి వాడు చుట్టూ పెట్టుకుంటాడు. పెట్టుకుంటే అందరూ అప్పుడు తుచ్చులు అవుతారు వాడితో కలిపి. వీడొక్కడు తుచ్చు అవ్వడు. వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకొని వాళ్ళని తుచ్చుల్ని చేస్తాడు. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మరి వాడు పెట్టినటువంటి అతిథి తిన్నారు కదా, వాడు చెప్పినవి చెయ్యకూడనివి, ఘోరమైనవి, సంఘంలో చెయ్యకూడని పనులన్నీ వాడి ద్వారా వాడు చేసుకుంటాడు. వాడేమీ చేయడు, వాడి చేతికి మట్టి అంటనే వాడు తుచ్చుల్ని తయారు చేసి వాళ్ళ ద్వారా వాడి సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే తెలియబడతాయి, ఇది తప్పు అని తెలియబడుతుంది. కానీ సంస్కారాలు ఏ కోరికలనైతే అవి తయారు చేస్తాయో ఆ కోరికలన్నీ కూడా తెలియబడిన వాటి యొక్క విలువల్ని
వాటిలో ఉన్న సారాలని పరిశీలిస్తూ ఉంటాయి, చూడబడతాయి, చూస్తారు. అంటే ఏమిటన్నమాట, మానవుడి యొక్క ఆ శరీరంలో ఉండకూడనటువంటి యంత్రాంగం చాలా ఉంది. ఆ యంత్రాంగం అంతా ఎక్కడుంది అంటే మనస్సులోనే ఉన్నది. అందుకే బాబా ఒక్క మాట అన్నారు, మనసు చెడ్డ స్నేహితుడు అవుతుంది, మంచి స్నేహితుడు అవుతుంది. మనసు మాట విన్నామా చాలా బాధ. ఎందుకు? అది మనో సామ్రాజ్యానికి రాజు. అది అక్కడ రెండే పనులు చేస్తుంది. ఒకటి, సంస్కారాల్ని భద్రపరచుకోవడం, సంస్కారాల్ని ఖర్చు చేయించడం, సంస్కారానుగుణ్యంగా బుద్ధుల్ని మప్పడం, సంస్కారానుగుణ్యంగా వాడు మసలడం. అంచేత దాని సామ్రాజ్యం అది. అక్కడ ఉంటాయి అసత్యాలుగా పరిగణించబడిన వస్తువులు, అక్కడ ఉంటాయి, దాని దగ్గర ఉంటాయి, తెలియబడతాయి, చూడబడతాయి. అందువల్ల అయితే ఎప్పటికీ అలా ఉండిపో. బాబా అన్నారు, అది జ్ఞాపకొచ్చుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పటికీ అలా ఉండిపో. తుచ్చమైన కోరికల వలన తోవ తప్పి ఊహను తృప్తిపరిచే అసత్యపు వాగ్దానాలను పట్టుకొని ఉంటాయి. ఆత్మ నుండి అవి వేరైనవిగా భావించబడినప్పుడు ప్రశాంతమైన స్థిరమైన జ్ఞానానికి అవి ప్రాముఖ్యత లేనివిగా కనిపిస్తాయి. మనోపరిధిలో మానవుడు తనను తాను వంచుకుంటున్నాడు. ఆ వంచన అనేది కోరికలు, వాంఛలు, దురదృష్టకరమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ మంచి ఎరువులు. ఆ ఎరువులతో ఆ తుచ్చ ఆలోచనలు, తుచ్చమైనటువంటి పనులు ఇవి సాగుతూ ఉంటాయి. అందుచేత అలా ఉండిపోవవి. కానీ ఊహను తృప్తిపరిచే అసత్యపు వాగ్దానాలను పట్టుకొని ఉంటాయి. ఊహ. కొంతమందికి ఊహల్లో వాళ్ళు గాలి మేడలు కట్టేస్తారు. ఊహల్లో మహారాజులు అయిపోతారు. ఊహల్లో బ్రహ్మాండమైన విలన్లు అయిపోతారు. ఊహలు ఊహలు. అయితే ఊహ ఎవరి కారకులు? మళ్ళీ భగవంతుడే. అనంత ఆదిలో ఏమున్నది? శూన్యం ఉన్నది. ఆ శూన్యంలో ఏమున్నది? ఏమీ లేదు. కానీ ఏమీ లేదు అన్నది మీరు లేదు, సర్వము ఉంది. అందుచేత శూన్యంలోనే సర్వం ఉంది. ఆ సర్వం అదే భగవంతుడు. ఆయన యొక్క అనంత ఊహ నుంచి సృష్టి వచ్చింది. కాబట్టి ఊహను తృప్తిపరిచే అసత్యపు వాగ్దానాలను పట్టుకొని ఉంటాయి. ఆత్మ నుండి అవి వేరైనవిగా భావించబడినప్పుడు ప్రశాంతమైన స్థిరమైన జ్ఞానానికి అది ప్రాముఖ్యత లేనివిగా కనిపిస్తాయి. మెహర్ బాబా ఎవరు? మన దృష్టిలో అవతార పురుషుడు. కానీ ఆయన ఒరిజినల్ స్టేటస్ ఏమిటి? భగవంతుడు. ఆయన నేచర్ ఏమిటి? సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఇందుగలడు అందులేడు అన్నట్టుగా. అటువంటి వాడు నీ మనసు ద్వారా లేదా నీ ఊహ ద్వారా ఎలా నీకు తెలుసుకోగలుగుతావు? అసంభవం. కాబట్టి నువ్వు అలా తెలుసుకోలేవు కనుకనే ఒక రూపం దాల్చి మళ్ళీ వచ్చాడు. ఆ రూపం దాల్చి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన జీవితాన్ని ఒక ఆదర్శంగా చేసుకున్నాడు. బాబా ఈనాడు తీసుకున్న పెద్ద ఆదర్శం ఏమిటంటే మహామౌనం. ఈ మహామౌనం యొక్క సుగుణం ఏంటంటే ఆ మౌనం మనిషిని భగవంతుడిగా ఖచ్చితంగా మలిచి తీరుతుంది.
1925కి ముందు బాబా జీవితం చూడండి, 25 తర్వాత బాబా జీవనం చూడండి. మౌనం ఎప్పుడైతే ఆయన ప్రారంభించారో అప్పటి నుంచి ఆయనలో అనంత శక్తులన్నీ కూడా ఆవిష్కరణ జరిగాయి. ఆ మౌన ఆవిష్కరణతో పాటు అనంత శక్తుల ఆవిష్కరణ కూడా జరిగింది. అలాగే మానవులను తనంత వాడిని చేయడం కోసం వచ్చినటువంటి ఆయన యొక్క ఆశయానికి ఏ లక్షణ సంపద అవసరమో ఆ లక్షణ సంపదల్లో ఆయనలో ఆవిష్కరింపబడింది. పుస్తకాలు ఎందుకు చదవాలంటే మరి పుస్తకం చదవకపోతే ఆ సంగతి మనకు ఎలా తెలుస్తుంది? మహామౌన ఆవిష్కరణ. అందువలన ఊహను తృప్తిపరిచే అసత్యపు వాగ్దానాలను పట్టుకుని ఉంటే ఆత్మ నుండి అవి వేరైనవిగా భావించబడినప్పుడు ఏకాట ఆడతాడండి. ఆ ఆడిన వాడికి ఎప్పుడో ఒకరోజు దాని మీద అసలు వేస్తుంది. ఆ రోజు ఏమిటండి, సర్వం నాశనం అయిపోతాడు. అప్పుడు వస్తుంది అది. అంటే పేకాట మీద ఉన్నటువంటి విపరీతమైన కోరిక, వాంఛ, వాటి యొక్క తీవ్రత తారాస్థాయికి వెళ్ళిపోయి ఇంటిలో యాగాడి కూడా లేకుండా చేసి కట్టుకోవడానికి గొడవలు కూడా లేవు. అందుకే మీకు మహాభారతం పంచమ వేదం కింద పరిగణింపబడింది. మహాభారతాన్ని పంచమ వేదంగా పరిగణించడానికి కారణం అదే. ధర్మరాజు అజాతశత్రువు, కానీ ఒకే ఒక్క దుర్గుణం ఏంటంటే జూదం. మొదటిసారి జూదం ఆడాడు, సర్వం పోగొట్టుకున్నాడు. ద్రౌపది యొక్క ముఖం చూసి మళ్ళీ అదంతా ధృతరాష్ట్రుడు ఆ పాండవులకు ఇస్తాడు. మళ్ళీ జూదం ఆడతాడు, సర్వం కోల్పోతాడు. అసలు జూదానికి మనిషి నాశనం అయిపోవడానికి ఏమిటి సంబంధం? వాంఛ, విపరీతమైన వాంఛ. అందుకని అవి లేవు, అవి ఎక్కడా పోషింపబడడానికి ఎక్కడ లేవు. ఏవి మన శరీరాన్ని పోస్ట్ మార్టం చేసే డాక్టర్కి వాంఛల్ని, కోరికల్ని అలాగే పోస్ట్ మార్టం చేస్తున్నారు కాబట్టి మనస్సుని, హృదయాన్ని తీసి చూపించమనండి. అవి ఊహాజనితం, ఊహలోనే ఉంటాయి అవి. అంతేత ఏమన్నారు బాబా? ఊహను తృప్తిపరిచే అసత్యపు వాగ్దానాలను పట్టుకొని ఉంటాయన్నారు. కొంచెం ఇది కొంచెం కషాయం ఈ సబ్జెక్టు, కానీ జాగ్రత్తగా వింటే కషాయం కాదు, సాయమే. అది మనకి వాటితో మనతో ఉంటే మనకు ప్రమాదం, మనం దేవుడితో ఉంటే ఏ ప్రమాదము ఉండదు, ఏది అంటదు. అందుకే బాబా నిత్య నామస్మరణ చేసుకోమని చెప్పేది. నిత్యం నామస్మరణలో ఉన్నవాడికి మన స్నేహాలు కూడా ఒక విధంగా స్వార్థపరంగా కనిపిస్తాయి. నిత్యం బాబాతో నామస్మరణతో ఉన్నవాడికి ప్రాపంచిక స్నేహాలు కూడా చాలా స్వార్థభూయిష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలో వస్తువులు కూడా ఈ వస్తువుల ఉన్నంత ఈ వస్తువుల కోసం ఎన్నాళ్ళు బతికారా అని ఆ వస్తువులు ఏడా విపరీతమైనటువంటి అసహ్య భావన వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంలో మీకు భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది, మిగతా వీటితో సంబంధం ఉండదు. అందుకేమన్నాడైనా ఆత్మ నుండి అవి వేరేవిగా భావించినప్పుడు ప్రశాంతమైన స్థిరమైన జ్ఞానానికి అవి ప్రాముఖ్యత లేనివిగా కనిపిస్తాయి. ఇది మనం ఈరోజు బాబా యొక్క అనుగ్రహంతో చెప్పుకోగలిగాం. ఆయన ప్రేమమయుడు, మనకి ఎంతవరకు
మనకు అవగాహన ఇవ్వాలి. అంతవరకు ఆయన అవగాహన కలిగిస్తున్నారు. మరి మీరందరూ కూడా ప్రేమతో శ్రద్ధతో వింటున్నారు కనుక తప్పకుండా బెనిఫిట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కాకపోతే ఆ ఆలోచన రాకూడదు. దీని ద్వారా అంటే ఈ సహజీవనం ద్వారా మేము బెనిఫిట్ కావాలనే ఆలోచన కల్లో కూడా రానివ్వకండి. సహజీవనం అనేది అది ఆయన తాలూకా కార్యక్రమం. దానికి మనకి సంబంధం ఏంటి? అవకాశం ఇచ్చాడు, రండి జాయిన్ విత్ మీ అని. మనం ఆయనతో జాయిన్ అయ్యాం. ఈ జాయిన్ అవ్వడం పుస్తకంతో కాదు, మస్తకంతో కాదు. పుస్తకంతో మస్తకంతో జాయిన్ కాలేదు. దేంతో జాయిన్ అయ్యామైనతోటి ప్రేమతో బాబాతో మనం సాంగత్యం చేస్తున్నాం. ఈ సహజీవనంలో గొప్పతనం అది. అంచేత ఈ సహజీవనంలో బాబా యొక్క ప్రభు చరిత్ర 8వ వాల్యూంలో మనం 3337వ పేజీ వరకు చెప్పుకోరాపుకున్నాం. ఆఖరి పేర ఒకసారి రిపీట్ చేసి ముందుకు వెళదాం. ఒక్క ప్రవచనాల్లోనే విశ్లేషణలు ఉంటాయి. చరిత్రలో అవసరం అయితేనే విశ్లేషణ వస్తుంది, లేకపోతే అలా చదువుకునే వెళ్తాను. జాగ్రత్తగా వినండి. 100 ఏళ్లు దాటిన ఇంకొక మస్తు పేరు అహ్మద్ ఆలిషా. ఇతడు ఉన్నత తరహా మస్తు. గత 15 ఏళ్ల నుండి హైదరాబాద్లోని కోటకి వెలుపల ఒక బెడ్ పైన పడుకునేవాడు. మామా మస్తు అనువాడితో కూడా బాబా సాంగత్యం చేశాడు. ఇతడు వయసు పడిన వాడే. ఇతనికి ఎప్పుడు చుట్టలు కాల్చడం అంటే సరదా. అక్కడికి ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు మనం వెళదాం. సెప్టెంబర్ 30న కలిసిన వాళ్లలో జుమా మస్తు అనే ఉన్నత మస్తు కూడా ఉన్నాడు. జుమా మస్తు వంటి మస్తే తన కార్యక్రమానికి అవసరం అని బాబా వ్యాఖ్యానించారు. జుమా కూడా బాగా వృద్ధుడు. ఇతని వయస్సు 100 సంవత్సరాలు సమీపిస్తున్నాయి. హైదరాబాద్ మున్సిపాలిటీలోని ఒక ముఖ్య అధికారి ఈ మస్తును భక్తితో కొలుచుకుంటున్నాడు. ఈ అధికారి తన తోటలో ఒక ఇంటిలో ఈ మస్తుకి నివాసం ఏర్పాటు చేయించాడు. సింధు నది గట్టుకు దగ్గరలో ఒక బహిరంగ ప్రదేశంలో ఈ మస్తు చాలా ఏళ్ల నుండి కూర్చునే ఉన్నాడు. మానసిక భూమికల్లో ఉన్న పీర్ షా సాయిద్ చాలా ఉన్నత తరహా మస్తు. బాబా మాటల్లో హైదరాబాద్లో అత్యంత ఉత్తముడైన మస్తు. అతడు 80 ఏళ్లు దాటిన వృద్ధుడు. పీర్ షాకి ఒక్క లుంగీ తప్ప ఒంటి మీద బట్టలు ఇంకేమీ ఉండేవి కావు. అతని శిరోజాలు గెడ్డం హెన్నా రాయడం వల్ల నారింజ ఎరుపు రంగులో ఉంటాయి. హైదరాబాద్ వాసులు ఈ సాధు పుంగవుణ్ణి ఎంతో ఉన్నతంగా గౌరవిస్తారు. పూజనీయుడైన ఈ సాధు పుంగవుణ్ణి బాబా సెప్టెంబర్ 30వ తేదీన సాంగత్యం చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పక తప్పదు. మస్తు అంటే 6వ భూమికలో ఉన్నవాడు. ఆ మస్తుల్లో జలాలి మస్తులు, జమాలి మస్తులు, ఇత్తేఫాకి మస్తులు, మెహబూబీ మస్తులు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఆయా మస్తుల్లో వాళ్ళ యొక్క వేషభాషలు కానీ, జీవించే విధానంలో కానీ, లేదా అలవాట్లలో కానీ, లేదా ఆవేశంలో కానీ, కోపంలో కానీ చాలా 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 విభిన్న రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుచేత మస్తుల్ని మనం ఎప్పుడు కూడా బాహ్యంగా వాళ్ళు చేసే చర్యల్ని బట్టి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా గణించకూడదు.
వాళ్ళ క్యారెక్టర్ని మనం నిర్ణయించకూడదు, వాళ్ళ పరిస్థితిని నిర్ణయించకూడదు. మస్తు ఆరవ భూమికి వాడు. అసలు ఆ మాట అలా ఆ మస్తు గురించి మాట్లాడడానికే మనకు అర్హత ఉందా అంటే, మనం ఇంకా భౌతిక ప్రపంచంలో జన్మలు ఎత్తుతూ నానా యాత్రలు పడుతున్న వాళ్ళం. మనం ఆరవ భూమికి వెళ్ళేవాడు బస్సు. వాడి గురించి మాట్లాడే అధికారం మనకి, హక్కు మనకి ఎక్కడుంది? కాబట్టి బాబా ఏదైతే చెప్పాడో అది మనం వినడమే తప్ప దాని గురించి కామెంట్ చేయడం, దాని గురించి ఏదో ఆలోచించడం మన పని కాదు, మన బిజినెస్ అది కాదు. బాబా చెప్పింది వినడమే. అందుచేత 1946 అక్టోబర్ 1వ తేదీ ఉదయం ఇంతవరకు ఎవరు చూడనంతటి స్థూలకాయుడైన వస్తుతో బాబా సాగత్యం చేశారు. ఈ మస్తు పేరు లాల్ సెయిన్. సుమారు 500 పౌండ్లు బరువు ఉంటాడు. ఒక రెస్టారెంట్కు ఎదురుగా రోడ్డుకి పక్కగా ఎప్పుడూ కూర్చొని ఉంటాడు. అతనికి రోజు భోజనం ఈ రెస్టారెంట్ నుండి లభిస్తుండొచ్చు. భారీ కాయం వలన ఇతను కింద పడుకోలేడు. అందువలన కూర్చొనే నిద్రపోతాడు. లేచి నిలబడి నడవను లేడు. ఇలాంటి ఆకృతి పరిమాణం ఉన్నా కూడా బాబా మాటల్లో ఇతడు చాలా మంచి వస్తు. క్రితం రోజు మధ్యాహ్నమే పిండు ఆది ట్రైన్లో షెహవాన్ బయలుదేరారు. అక్టోబర్ 1వ తేదీ బాబా ఏరిచ్ బైజుల్ కాకా హైదరాబాద్ నుండి ఉదయం రైల్లో షెహవాన్ బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక బాబా నాదిర్ ఆలీషా అనే బస్సుతో సాంగత్యం చేశారు. శతాబ్దాల క్రితం షెహవాన్లో నివసించిన కుతుబ్ ముఖ్దామ్ ఆలీ లాల్ సాబ్తో నాదిర్ ఆలీషాకి సంబంధం ఉంది. నాదిర్ ఆలీషా ఒకసారి అడవిలో ఒక గోతులో నిలబడి కదలకుండా అలాగే నిలుస్తున్నాడని చెబుతారు. ఆ సమయంలో కేవలం ద్రవ పదార్థాలపైనే జీవించాడు. గత 12 ఏళ్ల నుండి నాదిర్ కేవలం పాలు నీళ్లు సోడా తాగి ఉంటున్నాడు. ఇతను లాల్ షాబాజ్ వద్దనే ఉంటూ ఆ పరిసరాలని సమాధిని శుభ్రం చేస్తూ దర్గాను మంచి స్థితిలో ఉంచేవాడు. షెహవాన్లో ప్రసిద్ధిగాంచిన నూర్ ఆలీషా పఠాన్ అనే 5వ భూమిక వస్తుతో కూడా బాబా సాంగత్యం చేశాడు. ఇతడు మంచి తరహా మస్తే గాని మురికిగా ఉంటాడు. చినిగిపోయిన దుప్పట్ల మూటను మోస్తూ ఉంటాడు. ఇతనితో సాంగత్యానికి ముందు బాబా మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 8 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ మస్తు చుట్టూ పగటిపూట భక్తులు ఉండడం వల్ల ఏకాంతంగా వ్యక్తిగత సాంగత్యం సాధ్యం కాలేదు. మాడు పగిలేటట్టుండే మధ్యాహ్నపు ఎండల్లో ఆ పట్టణంలో తాగేందుకు మంచినీళ్లు దొరకడం అసాధ్యం. మస్తులతో పనిచేసే సందర్భాల్లో ఎటువంటి శారీరక ఇబ్బందులు కూడా బాబాను నిరుత్సాహపరిచేవి కావు. ఒక పక్క దాహంగా ఉన్న మస్తు కోసం ఎండలోనే ఓపిగ్గా గంటల తరబడి వేచి చూసి జనసందోహం మస్తు నుండి వైదొలగాక బాబా ఆ మస్తు సాధువుతో ఏకాంతంగా కూర్చొని సాంగత్యం చేయగలిగాడు. అర్ధరాత్రి వేళ బాబా కాకా ఏరిచ్ రైల్వే స్టేషన్ వద్ద పిండుని ఆదిని కలుసుకున్నారు. సుక్కూరు వెళ్లేందుకు రాత్రి రైలు ఎక్కి మరునాటికి అక్కడికి చేరుకొని ఒక చిన్న హోటల్లో మకాన్ చేశారు. కొద్దిగా టిఫిన్ తొందరగా ముగించుకొని ఎక్కువ సంఖ్యలో మస్తుల్ని కలిసేందుకు బయలుదేరారు. బైబిల్ అంతకు ముందే ఈ ప్రదేశాలన్నీ తిరిగాడు. ఎక్కడ మస్తులు ఉన్నది అతనికి తెలుసును. అక్టోబర్ 2వ తేదీన బాబా సుక్కూరులో ఖ్వాజీ సాహెబ్ అనే ఉన్నత తరహా మస్తుతో సాంగత్యం చేశాడు. ఇతడు ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు. తను కూర్చున్న చోటు నుండి ఎక్కడికి కదిలేవాడు కాదు. గత 10 ఏళ్ల నుండి ఈ మస్తు అదే స్థానంలో కూర్చున్నాడు. కానీ బాబా అతన్ని సమీపించే సమయంలో తను కూర్చున్న చోటును మార్చసాగాడు. చివరికి బాబా అతన్ని దగ్గరలో ఉన్న కాలేజీ మైదానంలోకి తీసుకువెళ్ళారు. చిన్న ప్రత్యేక విషయం మీతో మాట్లాడుతున్నాను. మనం నివసించే ఈ భూమి, ఏ భూమి మీదైతే మనం ఉన్నామో
ఈ భూమికి తెలియనటువంటి అవతార పురుషులు కానీ, ఈ భూమికి తెలియనటువంటి సద్గురువులు కానీ, ఈ ఆత్మలు కానీ, ఈ భూమిలో చేరని ఒక్క దేహం కానీ ఉందా? ఉండదు. మరి అప్పుడు ఈమెకు భూమి అనకుండా భూదేవి అంటే తప్ప, అందుకే భూదేవి అని పేరు పెట్టారు. దేవి, భూదేవి, భూమిని పరిరక్షించే దేవి, సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్న దేవి భూదేవి. మరి ఆ భూదేవికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మరి ఆమె యొక్క శక్తియుక్తులు, ఆమె యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు, ఉన్నతాత్మలు ఏమైనా ఉంటే ప్రపంచంలో వాటికి తెలియదా? తెలుస్తుంది కదా. అలాగే మస్తులకు కూడా ఆ భూదేవి మీద వాళ్ళు ఒక చోట ఏళ్ల తరబడి కూర్చున్నారంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఏదో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాడు అక్కడి నుంచి కదలడు. అలా కదలకపోతే ఆ బస్సు మరి ఉన్నత గతికి వెళ్ళాలి కదా. అంచేత బాబా వచ్చినప్పుడు అటువంటి మస్తుల్ని ఆ ప్లేస్ మారుస్తాడు. మారిస్తే తప్ప ఉన్నత గతి రాదు. అందుకని బాబా ఏం చేశారు? ఆ మస్తు యొక్క ఆ స్థలాన్ని మార్చారు. ఆయన బాబా తనను సమీపించే సమయంలో తను కూర్చున్న చోటును మార్చసాగాడు. చివరికి బాబా తనకి దగ్గరలో ఉన్న కాలేజీ మైదానంలోకి తీసుకెళ్ళారు. ఆయనకి తెలుసు అన్నేళ్ళు అక్కడ కూర్చున్నాడు, ఎవరితో సాంగత్యం చేశాడు అంటే మళ్ళీ బాబాతోనే. కానీ ఆ సాంగత్యం ఎలా చేశాడు? అక్కడ కూర్చున్నందువల్ల ఏ పరిష్వంగం లభించిందో అంతకన్నా ఉన్నతమైన పరిష్వంగం బాబాలో ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్లి చోటుకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అదే రోజు బాబా బోటులో సింధు నదిని దాటి సాత్ బెల్లా దీవిలో స్వామి హరిరామ్ అనే మస్సుతో సాంగత్యం చేశారు. హరిరామ్ మానసిక చైతన్యంలో ఉన్న నిష్ణాతుడైన ఆధ్యాత్మిక బాటసారి. ఇతనికి ఆశ్రమం శిష్యుగణం ఉంది. శిష్యులు ఈ స్వామికి హారతి భజనలు చేస్తూ ఉంటారు. భారతదేశం యొక్క గొప్పతనం ఎంత ఉందంటే చెప్పలేము, నోటితో చెప్పలేనంతుంది. కానీ అంత గొప్పతనం కూడాను మానవుల యొక్క సామాన్యపు చర్యల వల్ల ఆ గొప్పతనంగా కాక ఇంకోలా అది బయటికి అది వ్యక్తం అవుతూ ఉంటుంది. అంచేత సుకూరుకు దగ్గరలో బాబా అక్టోబర్ 8వ తేదీని రోహిణిలో 5 మస్సులతో సాంగత్యం చేశారు. వారిలో భాయి చౌవార్ అనే వస్తువు ఉన్నాడు. బాబా ఇంతవరకు సాంగత్యం చేసిన మస్తులందరికంటే అత్యంత మురికిగా ఉన్నాడు. ఆ దుర్గంధం నమ్మశక్యంగా ఉంది. సాధారణ మానవులెవరు ఆ మస్తు గదిలో 5 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉండలేరు. అటువంటిది సృష్టికే సార్వభౌముడైన బాబా ఈ మస్సుతో 10 నిమిషాలు కూర్చొని సాంగత్యం చేశారు. మనకి సామాన్య మానవులము ఆధ్యాత్మికంగా ఒక సెకండ్ కూడా ముందుకు వెళ్ళలేదు మనం. అంచేత మనకు అన్ని సంకటాలు ఉంటాయి. కానీ ఆయన సర్వోన్నతుడు, ఆయనకి ఏముండవు. అందుచేత 10 నిమిషాలు ఆ మస్సుతో కూర్చొని సాంగత్యం చేశారు. రోహిణిలో కలిసిన మస్సుల్లో మాస్టర్ నేమ్ రామ్జీ గొప్ప మస్సు సాధువు. బాబా చెప్పిన దాని ప్రకారం ఇతడు 6-7 భూమికల మధ్య ఉన్న చాలా చాలా ఉన్నత తరహాకు చెందినవాడు. ఇతని ముఖ కవళికలు చాచా మస్సును పోలి ఉన్నాయి. చాచా
అజ్మీర్లోని గొప్ప మజూబు, ఇతరులకు కూడా ఇంచుమించు 100 ఏళ్ల వయసు వాడని అందరూ అంటారు. ఈ పరిసర ప్రాంతం అంతా నేమ్ రామ్జీ అంటే చాలా ప్రఖ్యాతి ఉంది. ప్రతి చోట నోటీసు బోర్డుల్లో ఇతని ఫోటో పెట్టి కొత్తవారు ఇతను ఎక్కడ కలుసుకోవచ్చో ఆ వివరాలు అందులో ఉంచేవారు. ఇతడు జలాలి తరహాకు చెందిన మస్తు సాధువు, ఎప్పుడూ ఉగ్ర స్వభావంతో ఉండి ప్రజలు భయపడేటట్టు ఉంటాడు. అయినా ఇతనంటే ప్రజలకు చాలా గౌరవం. ఈ మస్తులతోనూ ఇంకా ఇతర మస్తులతోనూ పనిచేసి బాబా పంజాబ్ ప్రయాణమయ్యారు. అక్టోబర్ 4 బాగా రాత్రి అయ్యాక ముల్తాన్ అనే ఊరు చేరుకున్నారు. అంత రాత్రి వేళలో కూడా బాబా అక్కడ 4 మస్తులతో సాంగత్యం చేశారు. అతి ముఖ్యమైన సాంగత్యం హజరత్ షద్రుద్దీన్ షా తో జరిగింది. ఇతడు మానసిక చైతన్యంలోని నిష్ణాత యాత్రికుడు. ముల్తాన్లో అత్యంత పూజనీయుడిగా అందరికీ తెలుసు. వయసు సుమారు 100 ఏళ్ళు ఉంటాయి. ఇతడు గతంలో ఒక సాధు పుంగవునికి శిష్యుడు. అతని వారసుడిగా అతని దర్గాలోనే ఉంటున్నాడు. ప్రతిరోజు దర్గా వద్ద పేదలకి అన్నదానం ఏర్పాటు చేస్తుంటారు. షద్రుద్దీన్ కూడా ద్రవ పదార్థాలపైనే జీవిస్తుంటాడు. ముల్తాన్లో బాబా చుప్ షా తపస్వి సూరదాస్ దాతా ఫకీర్ అనే సూక్ష్మ చైతన్యపు మస్తులతో కూడా సాంగత్యం చేశారు. వీళ్ళతో సాంగత్యం ముగిశాక బాబా తిరిగి డాక్ బంగ్లాకి వచ్చారు. ముల్తాన్ నుండి బాబా 5 మండలిని వెంటబెట్టుకొని అక్టోబర్ 5న యాలూపూర్ వెళ్ళారు. రైల్వే స్టేషన్కి దగ్గరలో బాగా చెత్త పేరుకుపోయిన గదిలో ప్రేమ్ చంద్ అనే సిక్కు బస్సుతో బాబా సాంగత్యం గావించారు. ఫకీర్ చంద్ అనే మరొక బస్సు పగలంతా నగరంలో తిరుగుతూ రాత్రిపూట రోడ్డు పైన నిద్రపోతాడు. ఇతడు బాబాను చూడగానే సాంగత్యాన్ని నుండి తప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఎండ వేడిమిలోనే బాబా చివరికి అతన్ని పట్టుకోగలిగారు. అతనితో సాంగత్యం బాబాకి సంతృష్టినిచ్చింది. క్రైస్తవ మతానికి చెందిన ఒక బస్సు సాధువు గోవిందపూర్ శ్మశాన వాటికకు దగ్గరలో ఉంటున్నాడు. ఇతని పేరు తెలియదు. ఇతన్ని కలిసేందుకు బాబా ఆ క్రైస్తవ శ్మశాన వాటికకు వెళ్ళారు. కానీ బాబా తన మండలితో అక్కడికి రావడం గమనించిన తక్షణం ఈ సాధువు క్రింద పడుకొని నిద్రపోతున్నట్టు నటించాడు. అతని అనుసరణలో ఒకరు కుదిపి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆ సాధువు నిద్ర నటిస్తూనే ఉన్నాడు. అప్పుడు బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయి సాంగత్యం కోసం తిరిగి 2 సార్లు వచ్చారు. కానీ వచ్చిన ముందు అతడు బాగా మెలకుగా ఉన్నాడని అతని శిష్యులు బాబాతో చెప్పారు. నా పని నిమిత్తం అతడు ఒక్క క్షణం కళ్ళు తెరిచి ఉంచడం అవసరం, లేకపోతే సాంగత్యం నెరవేరదు అని బాబా మండలి వారికి సూచించారు. ఆ సాధువు కళ్ళు తెరవకుండా అలాగే కొనసాగడంతో బస్సు ఇష్టానికి వ్యతిరేకంగా అతన్ని బలవంతంగా లేపకూడదని తలచి బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇండియాలో ఉన్న అరుదైన క్రైస్తవ సాధువుల్లో ఇతడు ఒకడు. ఆ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాళ్ళు యాలూపూర్ నుండి ఖుషబ్ వెళ్ళారు. అర్ధరాత్రి తరువాత అక్కడికి చేరుకొని డాక్ బంగ్లాలో కొన్ని గంటలు విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు ఉదయం బాబా పురుష మండలి అక్కడికి 28 మైళ్ళ దూరంలో ఉన్న పాయిల్ గ్రామానికి బస్సులో బయలుదేరారు. అక్కడ కొండపైన గుడిసెలో సాయి ఫజల్ అనే నగ్నమస్తు 40 ఏళ్లుగా ఉంటున్నాడు. ఇతడు ఉన్నత తరహాకు చెందిన వృద్ధ మస్తు. ఈ మస్తు కోసం రాళ్ళు రప్పలతో ఉన్న ఆ కొండదారిలో బాబా 2 మైళ్ళు పైకి నడుచుకుంటూ వెళ్ళారు. సాయి ఫజల్ది సాధువుగా మనసు కత్తుకునే వ్యక్తిత్వం. ఇతరుని ముస్లింలు హిందువులు ఒకే విధంగా భక్తిభావంతో గౌరవించేవారు. ఖుషబ్ తిరిగి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి 7 మైళ్ళ దూరంలో ఉన్న జలాల్పూర్ వెళ్లేందుకు 2 టాంగాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోడ్డు చాలా గతుకులతోనూ రాళ్లతోనూ ఇసుకతోనూ నిండి ఉంది. వారి టాంగాలు బురదలో కనీసం 6 సార్లైనా ఇరుక్కుపోయాయి. గుర్రాలు బాగా అలసిపోయాయి. చివరిలో వారంతా టాంగాలు దిగి కసిం ఆలీ అనే బస్సును కలుసుకునేందుకు 2 మైళ్ళు నడవాల్సి వచ్చింది.
బాబా అక్టోబర్ 7వ తేదీన తెల్లవారుజామున 2 గంటలకే లేచారు. వాళ్ళు తెల్లవారి 4 గంటల రైల్లో కుషుబ్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకి లాహోర్ చేరారు. మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణాన్ని కొనసాగించి అర్ధరాత్రికి భాటిండా చేరుకున్నారు. మళ్ళీ అక్కడి నుండి ప్రయాణం కొనసాగించి అక్టోబర్ 9 నాటికి బికనీర్ చేరుకున్నారు. ఇసుక ఎడారిలో అతి మెల్లగా సాగే రైళ్లు భాటిండా నుండి బికనీర్ వెళ్లి వాళ్ళు చేసే 14 గంటల ప్రయాణం నిజంగా ఆ మండలి వాళ్ళ సహనశక్తికి ఒక పరీక్ష వంటిది. ఒళ్ళు కడుక్కొని చేద తీసుకునేందుకు వాళ్ళకు నీరు చుక్కలేదు. మధ్య మధ్య స్టేషన్లో తాగేందుకు కేవలం ఉప్పు నీళ్లు మాత్రమే దొరికేవి. మంచి ఆహారం కూడా దొరికేది కాదు. అలసిపోయిన ఆ మండలి వారి ఏడుపు గొట్టు మొహాలు బాబాకు నవ్వు తెప్పించేవి. చూసారా ఎంత బాబా హాస్యం! అది సామాన్యమైన హాస్యం కాదు. భగవంతుడు తన జీవుల మీద ఎప్పుడైతే కరుణ చూపించాలి అని అమితంగా ఇష్టపడతాడు, అటువంటప్పుడు మాత్రమే ఆయన నవ్వుతారు. అంచేత మండలి వాళ్ళు ఎంతటి అదృష్టవంతులు మనం ఊహించుకోలేము. వాళ్ళు సామాన్యులు కాదు. అలసిపోయిన ఆ మండలి వారి ఏడుపు గొట్టు మొహాలు బాబాకు నవ్వు తెప్పించేవి. అక్టోబర్ 10న బాబా బికనీర్లో 9 మంది బస్సులతో సాంగత్యం చేశారు. కొంతమంది బస్సులు కొద్దిగా పురోగతి సాధించిన వారు ఉన్నారు, కొంతమంది అంతగా లేదు. కానీ ఈ 9 మంది బస్సులతో పరిచయం సాధించింది ఒక మంచి పురోగతి చెందిన బస్సుతో జరిపే సాంగత్యంతో సమానం అని బాబా వివరించారు. ఈ 9 మంది బస్సులు వివిధ సూక్ష్మ భూమికల్లో ఉన్నారు. అంటే మనకి భగవంతుడు భౌతికంగా సామాన్య మానవ రూపంతో చేసినటువంటి ఈ మస్తు కార్యక్రమాలు, వాటి లోతులు మనకు అర్థం కావు. కాబట్టి వివరంగా బాబా యొక్క ఈ చరిత్రలో ప్రతిదాన్ని అరటిపండు వలిసి తినిపించినట్టుగా ఈ లార్డ్ మెహర్ ప్రబంధాన్ని చక్కగా తెలుగులో మనకు అందించారు. వాళ్ళకి ఏమి రుణం తెచ్చుకోగలని చెప్పండి. అందుచేత మనకి బాబా ఈ అవకాశం ఇచ్చారు. దీని పేరు సహజీవనం. ఎవరితో జీవనం? సాక్షాత్తు పురాణ పురుషుడితో అతను కలిసినటువంటి మహామహా వ్యక్తులతో. అంత అదృష్టం మనకి. ఒక్క బాబాతోనే కాదు, బాబాతో సంబంధం ఉన్న అతి ఉన్నతమైన ఆధ్యాత్మిక భూమికల్లో ఎంతో గొప్ప వాళ్ళతో మనకు కూడా పరిచయం లభిస్తుంది. ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించండి. ఈ అదృష్టం కావాలి అనుకుంటే మనకు లభించేది కాదు, రావాలి అంటే లభించేది కాదు. ఆయన ఇచ్చేది. ఆ ఇచ్చిన దాన్ని మనం ఓపికతో, శ్రద్ధతో, ప్రేమతో, ఏకాగ్రతతో తెలుసుకోవాలని ఉన్నాం. కాబట్టి ఈ 60 నిమిషాలు కూడా మనం బాబాతో ఆనందంగా గడపగలుగుతున్నాం. ఎందుకంటే 60 నిమిషాలు ఈ విధంగా బాబాతో గడపడం అనేది ఇది మన అదృష్టం, చాలా అదృష్టం. మనందరం కానీ మరణిస్తే ఆ నెక్స్ట్ జన్మలో మనకి లభించే అదృష్టం ఇంత అంతా కాదు. ఖచ్చితంగా బాబా యొక్క సాన్నిహిత సౌభాగ్య భాగ్యం పొందుతాం మనందరం కూడా. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అందరికి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా.